ప్రభాస్ భారీ టార్గెట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. మల్టీలింగ్వల్ మూవీస్ కి సైన్ చేస్తున్నాడు. అయితే భారీ లక్ష్యాలతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నా ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం వెనకబడుతున్నాడు. మిగతా హీరోలంతా దూకుడుగా ఉంటే డార్లింగ్ మాత్రం సైలెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలు సినిమా అనౌన్స్మెంట్ తో పాటే టైటిల్ లోగోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ కాకముందే ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం రాధాకృష్ణ కుమార్ సినిమా టైటిల్ ని ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. మూవీ టైటిల్ గురించి వస్తున్న రూమర్స్ ని క్లియర్ చేయలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగు పెట్టిన చాలా తక్కువ టైంలోనే వకీల్ సాబ్ టైటిల్ ని రివీల్ చేశాడు. ఇక మహేష్ బాబు అయితే అనౌన్స్మెంట్ తో పాటే సర్కారు వారి పాట టైటిల్ ని రిలీజ్ చేశాడు. ప్రీలుక్ పోస్టర్ తో అభిమానులను ఖుషి చేశాడు. అల్లు అర్జున్ కూడా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాకముందే పుష్ప టైటిల్ ని రిలీజ్ చేశాడు. రస్టిక్ లుక్ తో సర్ప్రైజ్ చేశాడు. సీనియర్ హీరోలు కూడా సెట్స్ కెళ్లిన కొన్ని రోజులకే టైటిల్ లోగోలు రిలీజ్ చేస్తున్నారు. వెంకటేష్ అయితే సెట్స్ కి వెళ్తూనే నారప్ప పోస్టర్స్ రిలీజ్ చేశాడు. జనాలను ఆశ్చర్యపరిచాడు. ఇక బాలకృష్ణ కూడా ఈ నెల 10న తన బర్త్డే సందర్భంగా బోయపాటి సినిమా టైటిల్ ని రివీల్ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. సీనియర్ హీరోలు, యంగ్స్టర్స్ అంతా చాలా ఫాస్ట్ గా టైటిల్ లోగోలు రిలీజ్ చేసి ప్రమోషన్లు కూడా చేస్తుంటే ప్రభాస్ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న రొమాంటిక్ స్టోరీకి ఏ టైటిల్ పెట్టాలా అని థింక్ చేస్తున్నాడు. ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ సినిమాకి 2 టైటిల్స్ వినిపిస్తున్నాయి. జాన్, రాధేశ్యామ్ అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి ప్రభాస్ ఈ రెండింటిలో ఒక్కటైనా సెలెక్ట్ చేసుకున్నాడా లేక కొత్త టైటిల్ కోసం వెతుకుతున్నాడా అన్నది తేలట్లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సినిమా చేయడానికి 2 ఏళ్లు తీసుకుంటున్నాడు అంటే ఓకే, టైటిల్ కు కూడా ఇంత లేట్ చేస్తున్నాడు ఏంటి అని డిస్కషన్లో మొదలు పెడుతున్నారు.